డియర్ ఫ్రెండ్స్, మనం పేపర్ 1 2019 జూలై సీటెడ్ పేపర్ తీసుకొని సిడిపి ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దయచేసి మనం 30 క్వశ్చన్స్ ఉన్నాయి, దయచేసి పేపర్ మీద వేసుకోండి మీ ఆన్సర్స్. ఓకే, విల్ బిగిన్ ప్రాక్టీస్. సో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు పియాజే చిల్డ్రన్ ఫస్ట్ది 1 యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ దే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. రెండవది, లర్న్ బై అబ్జర్వింగ్ అదర్స్ ఫాలోయింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. థర్డ్ వన్, కెన్ బి కండిషన్ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వేస్ బై కేర్ఫుల్లీ కంట్రోల్డ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్. ఫోర్త్ వన్, కెన్ బి టాట్ టు బిహేవ్ అండ్ లర్న్ ఇన్ స్పెసిఫిక్ మేనర్ యూజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్. సో దయచేసి ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. పియాజే ప్రకారం చిల్డ్రన్ పిల్లలు యాక్టివ్లీ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్ యాజ్ దే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. పిల్లలు చురుకుగా వాళ్ళు ఏంటంటే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. దే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. రెండవది, లర్న్ బై అబ్జర్వేషన్ అదర్స్, ఇతరులను గమనించి నేర్చుకుంటారు, అబ్జర్వేషన్ లెర్నింగ్. మూడవది, కెన్ కండిషన్డ్ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే, అంటే నిబంధన ద్వారా నేర్చుకుంటారు, స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్ ద్వారా. నాలుగవది, కెన్ బి taught to have a learn in a specific manner using principles of reward and punishment, అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్ ద్వారా నేర్చుకుంటారు అకార్డింగ్ టు పియాజే. సో దయచేసి బహుశా మీరు ఆన్సర్ను ఐడెంటిఫై చేసే ఉంటారు, మీ ఆన్సర్ని దయచేసి పుటప్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్స్కి వెళ్తున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ దే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో మిగతా అన్నీ కూడా అవి లెర్నింగ్ థియరీస్, అబ్జర్వేషన్ థియరీ కాదు వారు చెప్పింది. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎస్ఆర్ సిద్ధాంతం కూడా కాదు, కింద కూడా రివార్డ్ అండ్ పనిష్మెంట్ కూడా కాదు. సో నెక్స్ట్ పెట్టి వెళ్తున్నాం. దెర్ ఆర్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ ఎట్ ద సీక్వెన్స్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ ఈజ్ ఫ్రమ్ డాష్ టు డాష్. సో పిల్లల లోపల ఏంటంటే దెర్ ఆర్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్. మోటార్ డెవలప్మెంట్లో వైయక్తిక భేదాలు ఉంటాయి, కానీ ఎట్ ద సీక్వెన్షియల్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్, ఈ మోటార్ డెవలప్మెంట్ అనేది సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది, డాష్ టు డాష్. ఒకటి సెఫాలోకార్డల్ టు ప్రాక్సిమోడిస్టల్, రెండవది ప్రాక్సిమోడిస్టల్ టు సెఫాలోకార్డల్, మూడవది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్, ఫైన్ మోటార్ డెవలప్మెంట్ టు గ్రాస్ మోటార్ డెవలప్మెంట్. దయచేసి మీ ఆన్సర్ ఒకసారి ఆలోచించండి. ఇందులోపట జస్ట్ ఐడియా ఉంటే చాలు, యూ విల్ గెట్ ద ఆన్సర్. మరొకసారి చెప్తున్నాను, సెఫాలోకార్డల్ టు ప్రాక్సిమోడిస్టల్, రెండవది ప్రాక్సిమోడిస్టల్ టు సెఫాలోకార్డల్, మూడవది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే సెఫాలోకార్డల్ టు ప్రాక్సిమోడిస్టల్. అంటే తప్పనిసరి మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే మోటార్ డెవలప్మెంట్, సీక్వెన్స్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది. ఒకటి సెఫాలోకార్డల్ టు ప్రాక్సిమోడిస్టల్, రెండవది ప్రాక్సిమోడిస్టల్ టు సెఫాలోకార్డల్, మూడవది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్, నాలుగవది ఫైన్ మోటార్ డెవలప్మెంట్ గ్రాస్ మోటార్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మోటార్ డెవలప్మెంట్, కదలికలు. ఎట్లా పిల్లవాడు చేతి నుంచి వేల వైపు వెళ్తాడా, బహుశా మనం నేర్చుకున్నాం డెవలప్మెంటల్ సీక్వెన్షియల్ ఆర్డర్లో. మోటార్ డెవలప్మెంట్ అంటే కండరాల కదలిక ఏదైతే ఉంటుందో అందులో ఏది అని చెప్తున్నాడు. సో దయచేసి మీరు ఆ కోణంలో ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో పుటప్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్లు వెళ్తున్నాం. ఏంటంటే మూడో ఆన్సర్ రైట్ ఆన్సర్, థర్డ్ వన్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. అంటే చేతి కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాలు డెవలప్ అయినాక మెల్లగా నెమ్మదిగా కిందికి వెళ్ళి వేళ్ళ వైపు పెన్ పట్టుకోవడం అనేది మొదలు చేయడు కదా. ఆ చేతిని కండరాలు ఏదైతే ఉందో దాన్ని ఈ చేయి కండరాలు కదిలించిన తర్వాతనే భుజం తర్వాతనే చేయి తర్వాత వేళ్ళు వస్తాయి. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద పీరియడ్ దట్ ఇనిషియేట్స్ ద ట్రాన్సిషన్ టు అడల్టీస్, అంటే ఏదైతే అడల్ట్హుడ్ ఉందో ఆ అడల్ట్హుడ్ను ఏది ఇనిషియేట్ చేస్తుంది, ఆ దశను ఇనిషియేషన్ చేసే దశ ఏది అంటున్నాడు. ఒకటి అడోలసెన్స్, రెండవది మిడిల్ చైల్డ్హుడ్, మూడవది ప్రీ ఆపరేషనల్ పీరియడ్, నాలుగవది ఎండ్ చైల్డ్హుడ్. సో దయచేసి ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. అంటే దేని తర్వాత ఈ దశ వస్తుంది అనేది తెలిస్తే మనకు తెలుస్తుంది కదా.
సో జనరల్గా మనందరికీ తెలిసిందే ఇన్ఫాన్సీ ఉంటుంది, తర్వాత బేబీ అంటే లేట్ చైల్డ్ అంటే మనకు ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అంటాం, అడోలసెన్స్ అంటాం, తర్వాత అడల్ట్హుడ్ వస్తుంది, అవునా కదా. ఈ వికాస దశల్లో తీసుకున్నట్టయితే మనకు సో తప్పనిసరిగా ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఏ దశ నుంచి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ చైల్డ్హుడ్కు ఏది పునాది అవుతుంది అంటే మామూలుగా ఇన్ఫాన్సీ అవుతుంది కదా. లేట్ చైల్డ్హుడ్కి ఏది అవుతుందంటే ఎర్లీ చైల్డ్హుడ్ అవుతుంది. అడోలసెన్స్కి ఎక్కడ ఇనిషియేట్ తీసుకోబడుతుంది అంటే చైల్డ్హుడ్, అంటే చైల్డ్హుడ్ ఇవ్వచ్చు లేదా లేట్ చైల్డ్హుడ్. అదేవిధంగా ఇక్కడ అడల్ట్హుడ్కు ఏది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటున్నాడు. ఇక సీక్వెన్షియల్ ఆర్డర్ ఇంతకుముందు చూసుకుని దయచేసి కొంచెం ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. అడోలసెన్స్ తర్వాతనే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో అడోలసెన్స్ తర్వాతనే మనకి ఏమొస్తుంది అంటే ఈ యొక్క అడల్ట్హుడ్ అనే దశ వస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఏ చైల్డ్ ఆర్గ్యూస్ దట్ హెన్స్ షుడ్ నాట్ స్టీల్ ద డ్రగ్ బికాస్ he will be caught and sent to jail if he does so. According to Kohlberg, which stage of moral understanding does the child fall under? హెన్జీ అంటుందట, మనం డ్రగ్ దొంగతనం చేయొద్దు, ఏమైతుందంటే మనం బికాస్ హీ విల్ బి కాట్ అండ్ సెంట్ టు జైల్, మనం దొరికితే మనం ఏంటంటే జైలుకి పంపించబడతాం మనం అని అంటుందట. అయితే కోల్బర్గ్ ప్రకారం ఇది ఏ స్టేజ్కి సంబంధించింది మోరల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. సో ఒకటిది ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్, రెండవది సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, మూడవది పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్, నాలుగవది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. సో బహుశా మీరు మీ యొక్క ఆన్సర్ను ఐడెంటిఫై చేసి ఉంటారు. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్సే వెళ్తున్నాం. థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్ అంటే ఇది తప్పు చేస్తే శిక్ష వస్తుంది, దొంగతనం చేస్తే శిక్ష వస్తుంది అనేది కదా. ఓకే, సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. వైగాట్స్కీ రెఫర్స్ టు ద వర్బల్ డైలాగ్ దట్ చిల్డ్రన్ హ్యావ్ విత్ దెమ్సెల్వ్స్ అంటే పిల్లలు తమలో తామే మాట్లాడుకుంటారు కదా, దాన్ని వైగాట్స్కీ ఏమని భావించారు? ఒకటి ఎగోసెంట్రిక్ స్పీచ్, రెండవది ప్రైవేట్ స్పీచ్, మూడవది డిస్టార్టెడ్ స్పీచ్, నాలుగవది ప్రాబ్లమెటిక్ స్పీచ్. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం. ఇది ఏంటంటే ప్రైవేట్ స్పీచ్. వైగాట్స్కీ ఏమన్నారంటే పిల్లలు తమలో తామే మాట్లాడుకుంటారు, ఇతరులతో మాట్లాడితే సోషల్ స్పీచ్, తమతో తాము మాట్లాడుకున్నది ప్రైవేట్ స్పీచ్. సో రెండవ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అసోసియేటింగ్ టాయ్స్, ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్, హౌస్ హోల్డింగ్ ఐటమ్స్, ఆక్యుపేషన్స్ అండ్ కలర్స్, ద స్పెసిఫిక్ సెక్స్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్. అంటే జనరల్గా పిల్లలు అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా ఆడపిల్లకు డ్రెస్సులు కానీ బొమ్మలు కానీ సెపరేట్గా తీసుకుంటారు. అదేవిధంగా మా పిల్లలకి గన్ ఎవరికి అంటారు? మా పిల్లలకి అంటారు గనుగుంటే. అదేవిధంగా తీసుకుంటే వంట పాత్రలో చిన్న చిన్న బొమ్మలు ఏం చేస్తారు, ఇవి ఆడపిల్లలే అంటారు. డ్రెస్సెస్ కూడా అట్లా మామూలుగా ఏం చేస్తారు అంటే పేరెంట్స్ తీసుకోవడం జరుగుతుంది కదా అసోసియేషన్, అంటే ఇవి ఈ బొమ్మలు ఆడపిల్లకు, ఈ బొమ్మలు మగ పిల్లకని అయితే అసోసియేట్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది డిమాన్స్ట్రేషన్ ఆఫ్. అది దేన్ని డిమాన్స్ట్రేట్ చేప్పుడు దేన్ని చూపెడుతుంది? ఒకటి ఎవాల్వ్డ్ జెండర్ ఐడెంటిటీ, రెండవది జెండర్ స్టీరియోటైపింగ్, మూడవది జెండర్ థియరీ, నాలుగవది జెండర్ రిలవెన్స్. దయచేసి ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరికిపోయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే జెండర్ స్టీరియోటైపింగ్ అంటారు. ఆడపిల్లలైతే ఈ పనులు చేయాలి, లేకపోతే మగ పిల్లలైతే ఇదే పనులు చేయాలనేది ఏదైతే అంటే మొదటిగా ఏదైతే ట్రెడిషనల్గా అట్లా డెవలప్ అయింది కదా దాన్ని జెండర్ స్టీరియోటైపింగ్ అంటారు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. In an elementary classroom, it is important to dash the experiences that child brings with her. ఒక మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ లోపల ఇది చాలా ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ ద ఎక్స్పీరియన్సెస్, డినే ద ఎక్స్పీరియన్సెస్ దట్ చైల్డ్ బ్రింగ్స్ విత్ హరా, నెగ్లెక్ట్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ చైల్డ్ బ్రింగ్స్ విత్ హరా, ఇగ్నోర్ ద ఎక్స్పీరియన్సెస్ ద చైల్డ్ బ్రింగ్స్ విత్ హరా, బుల్ డౌన్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ చైల్డ్ బ్రింగ్స్ హరా. సో ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల ఇది చాలా ముఖ్యం. అంటే ఏవైతే మామూలుగా పిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా వాటిని డినే చేయాలా, నెగ్లెక్ట్ చేయాలా, ఇగ్నోర్ చేయాలన్నా వాళ్ళ యొక్క అనుభవాల మీద బుల్డాన్ దాని మీదనే మనం బోధన అభ్యసన ప్రక్రియ నిర్మించాలా. బ్రింగ్స్ విత్ హర్ అనేది ఇక్కడ మెయిన్ సారాంశం. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. సో దీనికి రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్, బుల్డాన్. పిల్లల యొక్క అనుభవాల ఆధారంగానే
మనం చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త అనుభవాలను అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది లెర్నింగ్ ప్రాసెస్లో. ప్రీవియస్ అనుభవాలు ఏంటియో అవి గమనించుకొని ముందుకు వెళ్తాం కదా. సో నెక్స్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం మనం. ఏ టీచర్ షుడ్, ఒక టీచర్ ఏం చేయాలి? షుడ్ మ్యాక్సిమైజ్ కంపారిజన్స్ అమాంగ్ స్టూడెంట్స్. రెండవది ప్రమోట్ స్టూడెంట్స్ బిలాంగ్ టు ఏ సర్టెన్ కల్చర్స్. థర్డ్ వన్ ఇగ్నోర్ కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ అమాంగ్ స్టూడెంట్స్. ఫోర్త్ వన్ కమ్యూనికేట్ దట్ షీ రెస్పెక్ట్స్ అండ్ వాల్యూస్ ఆల్ కల్చర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఒక టీచర్ గారు తప్పకుండా మ్యాక్సిమైజ్ కంపారిజన్స్ అమాంగ్ ద స్టూడెంట్స్ అంటే పిల్లల్ని బాగా పోల్చాలి. రెండవది ప్రమోట్ స్టూడెంట్స్ బిలాంగ్ టు సర్టెన్ కల్చర్స్, పిల్లల్ని ఒక కల్చర్కి చెందిన వాళ్ళని ప్రమోట్ చేయాలి, వాళ్ళకే ఇవ్వాలి అన్నట్టు, వాళ్ళకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మూడవది ఇగ్నోర్ కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. మనం ఇగ్నోర్ చేయాలి, ఇగ్నోర్ కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ అమాంగ్ ద స్టూడెంట్స్, పిల్లల్లో ఉన్న డైవర్సిటీని కల్చరల్ డిఫరెన్సెస్ని ఇగ్నోర్ చేయాలి. నాలుగవది కమ్యూనికేట్ దట్ షీ రెస్పెక్ట్స్ అండ్ వాల్యూస్ ఆల్ కల్చర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే టీచర్ గారు తప్పనిసరిగా ఏమీ కమ్యూనికేట్ చేయాలి అంటే అందరినీ రెస్పెక్ట్ చేస్తారు, అన్ని కమ్యూనికేట్ షీ రెస్పెక్ట్స్ ఆల్ అండ్ వాల్యూస్ ఆల్ కల్చర్స్, అన్ని సంస్కృతులను గౌరవిస్తాను అదేవిధంగా వాల్యూ చేస్తా అన్నట్టు టీచర్ గారు కమ్యూనికేట్ చేయడం అనేది 4 ఇస్తున్నాడు. బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇందులో ఒకట ఏది ముఖ్యం అని అంటున్నారు. ఏ టీచర్ షుడ్. సో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం 4వది, మిగిలిన ఏవి కూడా కాదు కదా, ఆలోచిస్తూనే తెలిసిపోతుంది. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్ట్ డస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అడ్వకేట్స్. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా 2009, క్రింది వాటిలో దేన్ని తెలియజేస్తుంది? ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, రెండవది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మూడవది సెగ్రిగేషన్, నాలుగవది మెయిన్ స్ట్రీమింగ్. సో మళ్ళీ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉంది కదా, దేన్ని ప్రతిపాదిస్తుంది, దేన్ని తెలుపుతుంది? ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, రెండవది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, నాలుగవది సెగ్రిగేషన్, నాలుగవది మెయిన్ స్ట్రీమింగ్. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, విలీన విద్య. అంటే ఒక గ్రామంలో పాఠశాల ఉంటే అన్ని రకాల పిల్లలు కూడా బడికి తప్పనిసరిగా రావాలి, అందరికీ వారి సామర్థ్యాల మేరకు తప్పనిసరిగా వాళ్ళ యొక్క అవకాశాలను మనం కల్పించాలి, అందరి బిడ్డలందరికీ కూడా అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యమైనది. ఆర్టీఈలో అది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద ఫిలాసఫీ దట్ ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ రెగ్యులర్ స్కూల్ సిస్టమ్. డాష్ ఈజ్ ద ఫిలాసఫీ దట్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ రెగ్యులర్ స్కూల్. అంటే మన రెగ్యులర్ పాఠశాలలో కూడా ప్రతి బిడ్డకు మామూలుగా సమాన హక్కులు ఉంటాయి. ఈక్వల్ ఎడ్యుకేషన్, అందరికీ సమాన విద్యను పొందే, అందరితో పాటు సమాన విద్యను పొందే హక్కు పిల్లలందరికీ ఉంటుంది రెగ్యులర్ పాఠశాలలో అని అంటున్నారు. అది డాష్ ఫిలాసఫీ, అది ఏం ఫిలాసఫీ? ఒకటి ఇంక్లూజన్, రెండు మెయిన్ స్ట్రీమింగ్, మూడవది స్పెషల్ ఎడ్యుకేషన్, నాలుగు మల్టీ కల్చరల్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజన్ ఈజ్ ద ఫిలాసఫీ, మెయిన్ స్ట్రీమింగ్ ఈజ్ ద ఫిలాసఫీ, స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫిలాసఫీ, మల్టీ కల్చరల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫిలాసఫీ దట్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ రెగ్యులర్ స్కూల్ సిస్టమ్ అనేది ఏ ఫిలాసఫీ. సో బహుశా మీరు ఆల్రెడీ ఆన్సర్ 95 చేసే ఉంటారు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంక్లూజన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. పదంతోటి మనం కన్ఫ్యూజన్ కావద్దు. ఇంక్లూజన్ అన్నా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నా సేమే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అన్నా ఇంక్లూజన్ ఈజ్ ద ఫిలాసఫీ కదా. ఇంక్లూజన్ అనేది అంటే అందరికీ అందడం, అందరినీ కలపకపోవడం, ఇంక్లూజన్ అనేది ఇది దీని యొక్క ఫిలాసఫీ. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ కాలమ్ ఏ విత్ ద ప్రైమరీ క్యారెక్టర్ ఇన్ ద కాలమ్ బి. సో కాలమ్ ఏలో కాలమ్ బిలో ఇచ్చాడు, సరైన మ్యాచింగ్ చేయమంటున్నాడు. కొంచెం ఒక్క సెకండ్ ఆలోచిస్తే దొరుకుతాయి, ఏమైనా ఒక రెండు దొరికినా మీకు ఆన్సర్ దొరుకుతుంది. అక్కడ ఏమి ఇచ్చాడు? ఒక దాంట్లో గిఫ్టెడ్, 2 లెర్నింగ్, 3 క్రియేటివ్, 4 అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివ్ డిసార్డర్ అన్నారు. ఇటువైపు ఏమి ఇచ్చాడు? ల్యాక్ రీడింగ్ ఫ్లూయెన్సీ, బి కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్స్, 4 టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ, డి ఎబిలిటీ టు లర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెంట్లీ. సో చదవగానే మనకు అర్థమైపోతుంది.
సో ఇందులో ఏంటి అంటే మామూలుగా 4 ఆన్సర్లు ఇచ్చారు, పైన కూడా ఒకటి సీక్వెన్షియల్ 1 2 3 4 ఎటువైపు ఇచ్చినాయి, కాలం ఏది ఇచ్చాడు పైన చూసారు కదా, కాలం ఏను ఇటు పైన పెట్టాడు, చిన్న ఐ లాగా ఉన్నది కదా, 1 2 3 అది ఈ కాలం ఏది, ఇక కాలం బీది కింద తీసుకుంటున్నాడు చూడండి. సో ఇందులో ఇప్పుడు ఒకటి దొరుకుతానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్టెడ్ ఉంది, గిఫ్టెడ్ తోటి ఏది మ్యాచ్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ రీడింగ్ ఫ్లూయెన్సా, కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషనా, టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలా, ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెన్స్లీయా కదా. అదొకసారి చూడండి. లెర్నింగ్ డిసెబిలిటీ ఉంది, రెండవది ఏంటిది అదే లెర్నింగ్ డిసెబిలిటీ అంటే ల్యాక్ ఆఫ్ రీడింగ్ ఫ్లూయెన్సీయా, కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్సా, టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీయా, ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెంట్లీయా. మరి క్రియేటివ్ అంటే ల్యాక్స్ రీడింగ్ ఫ్లూయెన్సీ, కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్స్, టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్, ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెంట్లీయా. క్రియేటివ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ఎక్కడ ఉంది, ల్యాక్ ఆఫ్ రీడింగ్ ఫ్లూయెన్సీయా, కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్సా, సి టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీయా, డి ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెంట్లీ. మీకు ఆల్రెడీ మ్యాచింగ్ దొరికిపోయి ఉంటుంది. సో ఇక్కడ కలపాల్సింది ఏంటంటే 4 ఆన్సర్లు ఇచ్చాడు, ఏది మొదలు అంటే 1 డి 2 సి 3 బి 4 సి ఇచ్చాడు. రెండో దానిలోనేమో 1 డి అన్నాడు, రెండో దానిలో ఏ అంటున్నాడు, మూడో దానిలో బి అంటున్నాడు, నాలుగో దానిలో సి అంటున్నాడు. ఇక అదేవిధంగా థర్డ్లో చూస్తే 1 డి 2 సి 3 ఏ 4 బి, ఫోర్త్ వన్లో చూస్తే 1 ఏ 2 బి 3 డి 4 సి. సో ఇందులో ఏది ఒకసారి ఐడెంటిఫై చేసేస్తే కొంచెం కొద్దిగా ఉంటుంది, ఒక సెకండ్ ఆలోచిస్తే మీకు దొరికిపోతుంది అది. అందుకే ఇది ప్రాక్టీసింగ్. దయచేసి వినపం ఏంటి అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఏ ప్రాక్టీసింగ్. సో ఇక్కడ చూస్తే మనకి ఈజీగా ఏం తెలుస్తుంది అంటే గిఫ్టెడ్కి ఉంది ఏంది అంటే ఎబిలిటీ టు లర్న్ క్విక్లీ కదా అండ్ ఇండిపెండెంట్లీ. అంటే ఈ విధంగా మామూలుగా ఈ ఒకటో దానికి ఏంటంటే డి, 1 డీలు ఎక్కడుంది, ఒక దానిలో ఉంది, 2 3 ఉంది కదా, 1 2 3లో కూడా ఫస్ట్ ఉన్నది డి అని ఉంది. ఓకే, రెండో చూద్దాం. లెర్నింగ్ డిసెబిలిటీ అంటే ల్యాక్ ఆఫ్ రీడింగ్ ఫ్లూయెన్సీ అనేది వన్ ఆఫ్ ద లెర్నింగ్ డిసెబిలిటీ కదా. సో రెండవది మనకు ఏ అని ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం కదా. రెండవ దానిలో ఏ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు చూడండి, సెకండ్ ఆన్సర్లా తీసుకుంటే ఒకటవది డి ఉంది, రెండవది ఏ ఉంది కదా. ఇక అందులోనే చూస్తే మూడోది ఏముంది, బి ఉంది. క్రియేటివ్ అంటే మూడో దానిలో ఏ అంటే మూడోది బి అంటున్నాడు కదా. కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్స్ అన్నాడు, నాలుగోది కూడా తీసుకుంటే అది సి వస్తుంది. అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ మీద ఏడిహెచ్డి అంటే టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్ట్ ఈజీలీ. సో ఇక్కడ ఏమొస్తుంటే ఇట్లా కొంచెం చూస్తుందంటే ఇందులో ఆన్సర్ అంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, కొంచెం కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. లేదంటే దీనికి లాస్ట్కి వచ్చినా పర్వాలేదు, మీ వసతి టైంని బట్టి చూసుకోండి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ డిఫికల్టీ ఉందంటే ఇంకో దానికి పాస్ అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే ఇది. సో ఇట్లాంటివి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ 12th చిల్డ్రన్ లెర్న్ ఎఫెక్టివ్లీ వెన్. పిల్లలు మామూలుగా ఎఫెక్టివ్గా ఎప్పుడు నేర్చుకుంటారంటే ఒకటి ద టీచర్ ఫుల్లీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్. రెండవది ద మెమరైజెస్ ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. మూడవది ద కాపీ ఆన్సర్స్ రిటర్న్ బై ద టీచర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నాలుగవది when they actively participate in the different activities and tasks. పిల్లలు ఎఫెక్టివ్గా ఎప్పుడు నేర్చుకుంటారు అనేది ఇచ్చారు 4 ఆన్సర్లు. అందులో బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే ఒకటో ఆన్సర్ ఏమంటాం, టీచర్ ఫుల్గా కంట్రోల్ చేయాలి ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్, అప్పుడే నేర్చుకుంటారు. రెండవది దే మెమరైజెస్ ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. పిల్లలు ఎప్పుడైతే బట్టి పడతారో పుస్తకాల్లో ఉన్నది అప్పుడే నేర్చుకుంటారు. మూడవది దే కాపీ ఆన్సర్ రిటర్న్ ఇన్ ద టీచర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఎప్పుడైతే టీచర్ గారు ఆన్సర్లు రాస్తారు కదా, దాన్ని బోర్డు పైన రాసిన ఆన్సర్లను కాపీ చేసుకుంటారో అప్పుడే. నాలుగవది దే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ టాస్క్స్. పిల్లలు ఎప్పుడైతే వివిధ రకాల యాక్టివిటీలో వాళ్ళు డిఫరెంట్ టాస్క్ లోపల యాక్టివ్గా పాల్గొన్నప్పుడు అని నడుస్తున్నారు. సో బహుశా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే 4th one. When the children learn effectively when they actively participate in the different activities and tasks. So మిగతా ఇవి కూడా కాదు.
Children should dash questions in the class. Children should be encouraged to ask questions. Children should be discouraged to ask questions. Children not to be allowed to ask questions. Children should be stopped from asking questions. కదా మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నా ప్రశ్నలు అడగడం, డిస్కరేజ్ చేయాలన్నా అసలు అలోనే చేయొద్దా, వాళ్ళని ఆపేయమనాలన్నా ప్రశ్న అడిగితే ఏం చేయాలని అంటున్నారు. సో బహుశా మీకు ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది. సో ఇందులో చిల్డ్రన్ షుడ్ బి కదా, షుడ్ బి ఎంకరేజ్డ్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో మిగిలినవి కూడా కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కీ ప్రాసెస్ త్రూ విచ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అకర్స్. ఈ క్రింది వాటిలో దేని ద్వారా మాత్రమే మీనింగ్ఫుల్ అర్థవంతమైన అభ్యసనం జరగదు అని అంటున్నాడు. ఈ క్రింది వాటిలో ఒకటే ఉంది, దాని ద్వారా మాత్రం అర్థవంతమైన అభ్యసనం జరగదు. ఫస్ట్ వన్ మెమరైజేషన్ అండ్ రీకాల్, రెండవది రిపిటేషన్ అండ్ ప్రాక్టీస్, మూడవది ఇన్స్ట్రక్షన్ అండ్ డైరెక్షన్, నాలుగవది ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇంటరాక్షన్. సో బహుశా మీకు అర్థమై ఉంటుంది దేని ద్వారా మాత్రమే అర్థవంతమైన అభ్యసనం జరగంది ఏది క్రింది వాటిలో. ఇక రైట్ ఆన్సర్స్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఆన్సర్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టడం, బట్టి పడితే అర్థవంతమైనది బట్టి అభ్యాసమైనా కదా, అది మాత్రం అర్థవంతమైన అభ్యాసానికి దారి తీయదు మెమరైజేషన్ రికాల్. ఓకే, సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. వెన్ టీచర్స్ హ్యావ్ పాజిటివ్ బిలీవ్స్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఎబిలిటీస్ ద స్టూడెంట్స్ డాష్. పిల్లలు ఉపాధ్యాయులు మనం ఎప్పుడైతే పిల్లల యొక్క ఎబిలిటీస్ పట్ల, సామర్థ్యాల పట్ల నమ్మకాన్ని చూపెడతామో అప్పుడు విద్యార్థులు డాష్ ఏంటిది, ఒకటి దే ఆర్ ఈగర్ టు మోటివేటెడ్ టు లర్న్, రెండవది బికమ్స్ రిలాక్స్డ్ అండ్ స్టాప్డ్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ టు లర్న్, మూడవది బికమ్ డిమోటివేటెడ్ అండ్ స్ట్రెస్డ్ అండ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే. అంటే ఉపాధ్యాయులుగా మనం ఎప్పుడైతే పిల్లల సామర్థ్యాల మీద, వెన్ టీచర్స్ హ్యావ్ పాజిటివ్ బిలీఫ్స్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఎబిలిటీస్, పిల్లల మీద వాళ్ళ సామర్థ్యాల మీద మనకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, విశ్వాసాన్ని చూపెడతామో పిల్లలు ఏం చేస్తారు, ఈగర్ టు మోటివేటెడ్ టు లర్న్, వాళ్ళు ప్రేరణ పొంది నేర్చుకోవడానికి దారితీస్తుంది. రెండోది వాళ్ళు రిలాక్స్ అవుతారు, స్టాప్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ టు లర్న్, అసలు ఆపేస్తారు చదవడం అనేది ఆపేస్తారు. మూడు బికమ్ డిమోటివేటెడ్, వాళ్ళు ప్రేరణను కోల్పోతారు, స్ట్రెస్ అవుతారు. ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఎనీవే, అసలు ఎలాంటి ఎఫెక్ట్ కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ దయచేసి ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే దే ఆర్ ఈగర్ టు మోటివేట్ టు లర్న్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కదా. ఎప్పుడైతే పిల్లలకు మనం పిల్లలపైన నమ్మకాన్ని చూపెడతామో వాళ్ళ మీద, వాళ్ళ సామర్థ్యాల మీద వాళ్ళు సహజంగానే ప్రేరణ పొంది నేర్చుకోవడానికి దారితీస్తుంది. సో నెక్స్ట్ బిట్, చిల్డ్రన్ ఎర్రర్స్, పిల్లలు తప్పులు చేస్తారు కదా నేర్చుకునే సమయంలో పుట్ట, అదేం తెలియజేస్తుంది. వన్ రిఫ్లెక్ట్స్ హౌ కేర్లెస్ చిల్డ్రన్ ఆర్, రెండవది షుడ్ బి ఇమ్మీడియట్లీ కరెక్టెడ్ బై ఆస్కింగ్ దెమ్ టు రిపీటెడ్ ప్రాక్టీస్, మూడవది ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గివ్ ఎన్ ఇన్సైట్ ఇన్ టు దేర్ థింకింగ్, నాలుగవది ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. పిల్లలు చేసే తప్పులు ఒకటి రిఫ్లెక్ట్ హౌ కేర్లెస్ చిల్డ్రన్ ఆర్, పిల్లలు ఎంత కేర్లెస్ ఉన్నారో తెలియజేస్తుంది. రెండోది షుడ్ బి ఇమ్మీడియట్లీ కరెక్ట్, వెంటనే కరెక్ట్ చేసేయాలి రిపీట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా. మూడవది ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్, అది అభ్యాసంలో ఒక భాగం. గివ్ ఎన్ ఇన్సైట్ ఇన్ టు దేర్ థింకింగ్, మనం ఇన్సైట్ ఇవ్వాలి అంటున్నారు. నాలుగవది ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఈ తప్పులు అనేవి పిల్లలు చేసే తప్పులు ఇన్సిగ్నిఫికెంట్, వాటి పట్టించుకోవద్దు అనేది చెప్పబడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి దయచేసి ఆలోచించండి, పుటప్ చేయండి. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్, మూడవది ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. చిల్డ్రన్ ఎర్రర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గివ్ ఎన్ ఇన్సైట్ ఇన్ టు దేర్ థింకింగ్. మనకు ఎందుకు చేస్తున్నారు అనేది మనకు ఒక ఇన్సైట్ అనేది తెలియజేస్తుంది. సో థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అసెస్మెంట్, మదింపు, సీసీలో భాగంగా మనం ఏం చేస్తామంటే అసెస్మెంట్ చేస్తాం కదా, లేదా సీసీ ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్లో భాగమే, మూల్యాంకనంలో భాగమే అసెస్మెంట్ కదా. అసెస్మెంట్ అనేది ఎట్లా ఉండాలి, అసెస్మెంట్ షుడ్ బి అండర్టేకన్ యాజ్ ఎ సెపరేట్ యాక్టివిటీ, అసెస్మెంట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్ షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, అసెస్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ టాస్క్. అసెస్మెంట్ అనేది షుడ్ బి అండర్టేకన్ యాజ్ సెపరేట్ యాక్టివిటీ, దాన్ని సెపరేట్గా తీసుకోవాలి.
రెండు షుడ్ బి పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అసెస్మెంట్ అనేది బోధన అభ్యసన ప్రక్రియలో ఒక భాగంగా ఉండాలి. మూడవది షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, మార్కుల కోణంలోనే అసెస్మెంట్ చేయాలి. నాలుగవది షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ టైప్ రిటర్న్ టాస్క్స్, ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ల ద్వారా మాత్రమే అసెస్మెంట్ లేదా ఎవాల్యుయేషన్ చేయాలి. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చే ఉంటుంది. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. షుడ్ బి పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మూల్యాంకనం అనేది సిసి అంటారు కదా, అందుకే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. బోధన అభ్యసన ప్రక్రియలో ఒక భాగంగా అసెస్మెంట్ అనేది ఉండాలి, మిగతా ఏవి కూడా కాదు. సో నెక్స్ట్ 18th బిట్. ఇన్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్ లెర్నింగ్ ఈజ్ డాష్. నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం అనేది డాష్. ఒకటి యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్, రెండవది ప్యాసివ్ అండ్ ఇండివిజువలిస్టిక్, మూడవది ద ప్రాసెస్ ఆఫ్ అక్వైషన్ ఆఫ్ నాలెడ్జ్, నాలుగవది ఏ చేంజ్ ఆఫ్ ఇన్ బిహేవియర్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నిర్మాణాత్మకవాదం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కన్స్ట్రక్టివిస్ట్ ఉన్నారు, వైగాట్స్కి కానీ పియాజే కానీ. కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్ ప్రకారంగా అభ్యసనం అనేది ఏంటిది? ఒకటి యాక్టివ్, చురుకంగా ఉంటుంది, అదొక సోషల్ ఇన్ క్యారెక్టర్గా ఉంటుంది. రెండవది ప్యాసివ్, యాక్టివ్ ఉండదు, ప్యాసివ్ ఉంటుంది, అది ఇండివిజువలిస్టిక్ అంటున్నాడు. మూడవది ప్రాసెస్ ఆఫ్ అక్వైషన్ ఆఫ్ నాలెడ్జ్, అది నాలెడ్జ్ని అక్వైషన్ చేయడానికి తోడ్పడుతుంది. నాలుగవది చేంజ్ ఇన్ బిహేవియర్, ప్రవర్తనలో మార్పు రావడానికి తోడ్పడుతుంది, రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బహుశా మీరు ఆల్రెడీ ఆన్సర్ని ఐడెంటిఫై చేసే ఉంటారు. సో ఇది ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఆర్డర్ కదా. మామూలుగా సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం వైగాట్స్కి చూసాం. ఆ సిద్ధాంతం పేరే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. కన్స్ట్రక్టివిస్ట్లో చైల్డ్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్, అది కూడా మనం తెలుసుకున్నదే. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. 19th బిట్. వాట్ ప్రిన్సిపల్ డస్ ద ఫాలోయింగ్ హైలైట్. ఏమి సూత్రాన్ని, ఏ ప్రిన్సిపల్ను హైలైట్ చేస్తుంది ఇది? స్టూడెంట్స్ హూ డోంట్ పర్ఫామ్ వెల్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. పిల్లలు ఎప్పుడైతే ఎగ్జామ్లో కానీ సరిగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు భావిస్తారట, ఫీల్ అవుతారట, దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. మనకు అది మనం దానికి గుడ్ ఎనఫ్, మనం సరైనది కాదు, మనం దానికి సరిపోవడం లేదు అని భావిస్తారట. అండ్ ఫీల్స్ డిమోటివేటెడ్, అదేవిధంగా ప్రేరణను కూడా కోల్పోతారు, డిమోటివేట్ అవుతారు. దే ఆర్ దెన్ లైక్లీ టు గివ్ అప్, క్రమంగా దాన్ని వదిలిపెట్టే ప్రమాదం కూడా. గివ్ అప్ ఈజీలీ వితౌట్ ట్రయింగ్ ఆర్ పర్సిస్టింగ్ ఇన్ డూయింగ్ టాస్క్. ఇక టాస్క్లను మళ్ళీ ప్రయత్నం చేయకుండా వదిలిపెట్టే ప్రమాదం ఉంది ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అవుతారో. స్టూడెంట్స్ హూ డోంట్ పర్ఫామ్ వెల్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. మనం సరిగా పర్ఫామ్ చేయకపోతే ఇది మనకు పనికిరాదు అని అనుకొని డిమోటివేట్ అయ్యి ఇక టాస్క్ల నుంచి తప్పుకునే ప్రమాదం ఉన్నది. అది దేన్ని ఏ ప్రిన్సిపల్ ఇండికేట్ చేస్తుంది? కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ సెపరేబుల్. రెండవది కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ రిలేటెడ్. మూడవది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ నాట్ సెపరేబుల్. నాలుగవది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ రిలేటెడ్. ఇది మనకైతే మనం చదివాం కదా, అది దేన్ని సూచిస్తుంది? 4 ఆన్సర్స్ ఇచ్చారు, దయచేసి అవేదో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒకటి కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ సెపరేబుల్. రెండవది కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ రిలేటెడ్, సంబంధమే లేదు ఆ రెండింటికి. మూడవది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ నాట్ సెపరేబుల్, అనువంశికత తర్వాత పరిసరాలు అనేవి నాట్ సెపరేబుల్. తర్వాత 4 హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ నాట్ రిలేటెడ్. సో దీనికి సంబంధించింది ఇందులో ఏదో ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి, కొంచెం ఆలోచిస్తే మీకు దొరుకుతుంది. సో ఇందులో ఫస్ట్ ఆన్సర్ ఇది డైరెక్ట్ ఆన్సర్స్ వెళ్తున్నాం. ఫస్ట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్. కాగ్నిషన్ అంటే నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఒక రకంగా లెర్నింగ్. కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు, అంటే మనసులో ఇట్లా మనం అవుతాం కదా, డిమోటివేట్ కావడం, ఎప్పుడైనా చూస్తూ సరే సాడ్గా ఉంటాం, నిరాశ కలుగుతుంది. సో రకరకాల ఏవైతే ఉంటాయో ఎమోషన్స్ ఉంటాయో ఆ ఎమోషన్స్కు కాగ్నిషన్స్ ఆర్ రెండు ఇంటర్ రిలేటెడ్, రెండు ఇంటర్వోవెనే. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పదం వాడుతున్నాడు కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ అంటున్నాడు. కాగ్నిషన్ అంటే నథింగ్ బట్ సంజ్ఞానాత్మకత, అంటే లేదంటే ఒక రకంగా నోయింగ్, అండర్స్టాండింగ్ అట్లా అంటే లెర్నింగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో సో అది దానికి ఎమోషన్స్కి ఉద్వేగాలు ఉంటాయి కదా, సంతోషము, బాధ, కోపము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి.
సో అందులో ఇది ఒక ఎమోషన్ ఇచ్చాడు. సో ఈ రెండు కోరిలేటెడే, ఇంటర్ రిలేటెడే, ఇంటర్వోవెన్ అని కూడా చెప్పబడుతుంది. సో నెక్స్ట్ వీక్, ఏ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్ బై. పిల్లల్ని ఒక మంచి సమస్య పరిష్కారకర్తగా ఎట్లా ఎంకరేజ్ చేయాలి? సాల్వర్ బై. ఏ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికమ్ ఏ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్ బై. ఒకటి, రైటింగ్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ టు ద ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్. రెండవది, గివింగ్ దెమ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఆన్సర్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. మూడవది, ఎంఫసైజింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. నాలుగవది, ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ అండ్ లుక్ ఎట్ ద మల్టిపుల్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. బహుశా మీకు పిల్లవాడిని ఒక ప్రాబ్లమ్ సాల్వర్గా ఏ రకంగా మనం ఎంకరేజ్ చేయొచ్చు, ఏ రకంగా ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఒక సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు. సో దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్స్కి వెళ్తున్నాం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే పిల్లల్ని ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో, చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెస్సెస్, వాళ్ళకు సమస్యను ఏ రకంగా పరిష్కరించేస్తూ గెస్ చేయమనడం. అండ్ లుక్ ఇంటు మల్టిపుల్ సొల్యూషన్స్, అంటే అనేక పరిష్కారాల కోసం అనేక పరిష్కారాలను వెతకమనడం. ఒక సమస్యకు అనేక పరిష్కారాలను ఆలోచింపజేయడం, వెతకమనడం, సొల్యూషన్ చెప్పనడం అనేది ఎంకరేజ్ చేసినట్టయితే ఆయన ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్గా అవుతారు. కానీ మిగతా ఏవి కూడా కాదు, స్టెప్ బై స్టెప్ పుస్తకంలో ఉన్నది రాయడం కానీ, సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమనడం కానీ, ఏదంటే మెమరైజేషన్ ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి పట్టితే మాత్రం కాదు. మిగతా ఆన్సర్స్ ఏవి కూడా కాదు. సో ఇంట్లోకి వెళ్ళి కూడా తప్పనిసరిగా ఈ ప్రాబ్లమ్ సాల్వర్లోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, యూజ్ ఆఫ్ మెథడ్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అంటే పిల్లల యొక్క ఇనిషియేషన్ ఉంటుంది, ఆ ప్రక్రియలో పిల్లలే స్వయంగా పాల్గొంటారు. యూజ్ ఆఫ్ మెథడ్స్ వేర్ లెర్నర్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్. పిల్లలే స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుంటారు, పాల్గొంటారు. అది ఎందులో? ఒకటి, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. రెండవది, డిడక్టివ్ మెథడ్. మూడవది, లెర్నర్ సెంటర్ మెథడ్. నాలుగవది, ట్రెడిషనల్ మెథడ్. ఏ మెథడ్లో ఇందులో పిల్లలు ఏంటంటే వారే స్వయంగా పాల్గొంటారు, ఇనిషియేటివ్ తీసుకుంటారు, వాళ్ళ సొంతంగా ఎఫర్ట్స్ పెడతారు, ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్. ఒకసారి దయచేసి ఆలోచించండి మీ ఆన్సర్ను. సో ఇక్కడ డైరెక్ట్ వెళ్తున్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే లెర్నర్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ట్రెడిషనల్ మెథడ్ అంటేనేమో టీచర్ సెంటర్డ్ కదా, ఇంకా మిగతా రెండు సంబంధం లేదు. సో విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో పిల్లలే ఇనిషియేటివ్ తీసుకుంటారు, పిల్లలే స్వయంగా పాల్గొంటారు యాక్టివిటీలో. ప్రాజెక్టు కావచ్చు, లేదా యాక్టివిటీస్ కావచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ కావచ్చు, గ్రూప్ ప్రాజెక్టులు కావచ్చు, మనం చూస్తాం కదా. సో లెర్నర్ సెంటర్డ్ మెథడ్ అనేది దీనికి ఇది కరెక్ట్ రైట్ ఆన్సర్, మూడవది. సో నెక్స్ట్ వీటికి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్. ప్రజ్ఞ గురించి క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏది సరి అనేది? ఒకటి, ఇంటెలిజెన్స్ ఈజ్ ఎబిలిటీ టు థింక్ అండ్ కన్వర్జెంట్లీ. ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మూడవది, ఇంటెలిజెన్స్ ఈజ్ హెరిడిటరీ ట్రైట్ దట్ ఇన్వాల్వ్స్ మెంటల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ మెమరీ అండ్ రీజనింగ్. నాలుగవది, ఇంటెలిజెన్స్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఇన్వాల్వింగ్ సెవెరల్ ఎబిలిటీస్ నాట్ ఎంటైర్లీ మెజరబుల్ బై ఇంటెలిజెన్స్ టెస్ట్స్. సో బహుశా మీకు చూడగానే ఆల్రెడీ చదవగానే ఆన్సర్ పికప్ అయ్యే ఉంటుంది మీరు. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో పెట్టండి. అన్నింటిలో కరెక్ట్ అక్యురేట్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటెలిజెన్స్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. మనకేముంది, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఉంది, గార్డెనర్. సో మనకు పికప్ కావాలి, గార్డెనర్ అంటేనే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లేదా మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఇన్వాల్వింగ్ సెవెరల్ ఎబిలిటీస్ నాట్ ఎంటైర్లీ మెజరబుల్ బై ఇంటెలిజెన్స్ టెస్ట్స్. ఓకే, ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. మిగతా ఇవి కూడా సరైన ఆన్సర్స్ కావు ఈ ప్రశ్నకు. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీ. సో మీరు ప్రైమరీ సోషలైజేషన్ క్రింది వాటిలో ఏది? ఒకటి ఫ్యామిలీ, రెండు స్కూల్, మూడు గవర్నమెంట్, నాలుగు మీడియా. బహుశా మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. ఒకసారి దయచేసి మీ ఆన్సర్ను పెట్టేసుకోండి. సో ఇక్కడ మనకు ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్ ఏది అంటే మనందరికి తెలిసిందే ఫ్యామిలీ కదా. సెకండరీ అంటే స్కూల్. వెరీ సింపుల్, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ, ప్రైమరీ అంటే ఫ్యామిలీ, సెకండరీ అంటే స్కూల్. అది ఇక మనం గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా దయచేసి. సో ఇందులో రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ బిట్, ద మేజర్ ప్రపోజిషన్ ఆఫ్ జీన్ పియాజే థియరీస్. అంటే జీన్
పియాజే సిద్ధాంతంలోని మెయిన్ ప్రపోజిషన్ ఏంటిది, వారి ఏమనుకున్నారు? ఒకటి, చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు అడల్ట్స్. రెండవది, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ సుపీరియర్ టు అడల్ట్స్. మూడవది, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాంటిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. నాలుగవది, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. సో దయచేసి ఇందులో ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు, ఒకసారి దయచేసి ఆలోచించండి. మళ్ళీ ఆన్సర్ చూద్దాం. చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు అడల్ట్స్, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ సుపీరియర్ టు అడల్ట్స్. మూడవది, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాంటిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. నాలుగవది, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా? సో బహుశా మీ ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్, చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. అంటే పిల్లల ఆలోచన పెద్దల ఆలోచన కంటే అంటే గుణాత్మకంగా ఉంటుంది. చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్, గుణాత్మకంగా తేడా ఉంటుందని చెప్తున్నారు పియాజే యొక్క భావన. సో జెండర్ ఈజ్ డాష్, బయాలజికల్ డిటర్మెంట్, సైకలాజికల్ ఎంటిటీ, మూడవది సోషల్ కన్స్ట్రక్ట్, నాలుగవది ఎకనామిక్ కాన్సెప్ట్. సో దీన్ని కూడా మనం చూడగానే చేయాల్సి ఉంటుంది ఆన్సర్. మీ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో జెండర్ ఈజ్ బయాలజికల్ కన్స్ట్రక్టా, బయాలజికల్ డిటర్మినెంటా, రెండవది సైకలాజికల్ ఎంటిటీయా, మూడవది సోషల్ కన్స్ట్రక్టా, నాలుగవది ఎకనామిక్ కాన్సెప్టా. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్తున్నాం. జెండర్ అనగానే సోషల్ కన్స్ట్రక్ట్, సమాజ నిర్మితం. ఇది స్త్రీ పురుషులు అన్న భావం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మామూలుగా ఇది సమాజం నిర్మించబడింది, సమాజం చేత నిర్మించబడ్డది జెండర్ అన్న భావన. ఓకే, లేదా సెక్స్ అంటారు కదా, అనేదేమో మామూలుగా దాన్ని ఏమంటారంటే ఒకవేళ సెక్స్ అయితేనేమో బయాలజికల్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, మామూలుగా ఎక్స్ క్రోమోజోములు వై క్రోమోజోములు అనేది ఏదైతే ఉందో అది బయాలజికల్ కన్స్ట్రక్ట్. కానీ ఇక్కడ జెండర్ అనేది ఏంటి అంటే సోషల్ కన్స్ట్రక్ట్. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది ఒక్కొక్క క్వశ్చన్లోకి వెళ్ళి. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద బ్రాడ్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్. సో మనందరికి తెలిసిందే, మన అందరి యొక్క గోల్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఏమేమి వస్తాయి మీకు తెలుస్తుంది. సమగ్ర వికాసం, పిల్లల యొక్క సమగ్ర వికాసంలో ఏమేమి వస్తాయి. సో దయచేసి ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఒకటి ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. రెండవది ఎమోషనల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ అండ్ సెల్ఫ్. మూడవది ఫిజికల్, పర్సనాలిటీ, స్పిరిచువల్ అండ్ ఎమోషనల్. నాలుగవది సోషల్, ఫిజికల్, పర్సనాలిటీ, సెల్ఫ్. సో దయచేసి ఒక్కసారి ఆలోచిస్తే మీకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. బ్రాడర్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాసంలో బ్రాడర్ డొమైన్ ఏంటిది అని అంటున్నాడు. ఏ భాగాలు ఉంటాయి అందులో అని ఉద్దేశం. బహుశా యూ గాట్ ద ఆన్సర్ ఆల్రెడీ. సో డైరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్. ఇక్కడ మోరల్ రాలేదు. కింద చూస్తే ఏంది చూడండి, ఎమోషనల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్ అట్లా కాదు కదా. ఎమోషనల్ ఉంది, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్ ఇవి లేవు, అంటే కింద లేవు. ఇంటెలెక్చువల్ అని అంటే స్పిరిచువల్ అని కానీ సెల్ఫ్ అని కానీ లేదు. మూడో దాంట్లో ఫిజికల్ ఇచ్చాడు, పర్సనాలిటీ అనే పదం మన దగ్గర లేదు, స్పిరిచువల్ కూడా లేదు. ఇక సోషల్, ఫిజికల్, పర్సనాలిటీ, సెల్ఫ్ కదా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఫస్ట్ వనే ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్ అండ్ ఎమోషనల్. అంటే భౌతిక వికాసం, అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా మానసిక వికాసం కూడా అంటాం. సోషల్ అంటే సాంఘిక, ఎమోషనల్ అంటే ఉద్వేగ, అన్నీ ఉన్నాయి ఫస్ట్ వనే. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ చిల్డ్రన్ అండ్ దేర్ లర్నింగ్ ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో కూడా పిల్లల అభ్యసనానికి సంబంధించింది ఏది కరెక్ట్. ఫస్ట్ వన్, ఆల్ చిల్డ్రన్ ఆర్ నేచురల్లీ మోటివేటెడ్ టు లర్న్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ లర్నింగ్. రెండవది, చిల్డ్రన్స్ మోటివేషన్ టు లర్న్ అండ్ దేర్ capability to learn is predetermined by heredity only. మూడవది, చిల్డ్రన్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ డిటర్మైన్స్ ద లిమిట్స్ దేర్ మోటివేషన్ అండ్ లెర్నింగ్ కేపబిలిటీ. నాలుగవది, చిల్డ్రన్స్ హ్యావ్ టు బి రివార్డెడ్ అండ్ పనిష్ టు మేక్ దెమ్ మోటివేటెడ్ ఫర్ లెర్నింగ్. బహుశా మీరు చదువుతుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్. ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి మీ ఆన్సర్ని. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆల్ ద చిల్డ్రన్ ఆర్ నేచురల్లీ మోటివేటెడ్. పిల్లలందరూ కూడా సహజంగా ప్రేరణ పొంది ఉంటారు. టు లెర్న్ ఆర్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోవడానికి ప్రతి బిడ్డ మోటివేట్ అయి ఉంటాడు. అందరూ కూడా నేర్చుకునే సమర్థతను కలిగి ఉంటారు. ఇక మిగిలిన ఏవి కూడా ఇందులో కూడా సరైనవి కావు. ఇన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఆర్ సీన్ యాజ్
మినియేచర్ ఆఫ్ అడల్ట్స్, ప్యాసివ్ ఇమిటేటర్స్, యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్, 4వది బ్లాంక్ స్లేట్స్. ప్రోగ్రెసివ్ అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనుకున్నాం కదా. అందులో కూడా పిల్లల్ని ఏ విధంగా చూస్తాం, మినియేచర్ ఆఫ్ అడల్ట్ గానా, ప్యాసివ్ ఇమిటేటర్స్ అయినా, యాక్టివ్ ఎక్స్ప్లోరర్సా, బ్లాంక్ స్లేట్సా. సో బహుశా మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు మీ ఆన్సర్ను. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్. 3వ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, మిగతా ఇవి కూడా కాదు. సో నెక్స్ట్ బిట్, అకార్డింగ్ టు వైగాట్స్కి లెర్నింగ్ ఈజ్, వైగాట్స్కి ప్రకారం అభ్యసనం అనేది 1 సోషల్ యాక్టివిటీ, 2వది ఇన్ ఇండివిజువల్ యాక్టివిటీ, 3 ప్యాసివ్ యాక్టివిటీ, 4వది కండిషనల్ యాక్టివిటీ. సో బహుశా మీరు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అంటాం. వైగాట్స్కి థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లోపల దానికి మరొక పేరు ఏంటంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ఇట్ ఈస్ సోషల్ యాక్టివిటీ, సోషల్ ఇంటరాక్షన్స్ కదా, ఏదన్నా ఇది ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, మిగతావి కాదు. సో ఇక లాస్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజెస్ ఎ చైల్డ్ ఇన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది ఎక్కడిది, పియాజేకి సంబంధించిన ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ఒక ముఖ్య లక్షణం అని అంటున్నాడు. 1 సర్క్యులర్ రియాక్షన్స్, 2వది గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, 3వది డిఫర్డ్ ఇమిటేషన్, 4వది ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. సో బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది, చదువుతుండగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఓకే, దీనిలో రైట్ ఆన్సర్ ఏదంటే లాస్ట్ వన్, ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. ప్రీ ఆపరేషన్ అంటే జీన్ పియాజే అనగానే, ప్రీ ఆపరేషన్ అనగానే పియాజే గుర్తుకు రావాలి. పియాజేలో 4 దశలు గుర్తుకు రావాలి. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, లాస్ట్ ఇది ఫార్మల్. ఇక్కడ ప్రీ అంటున్నాడు కదా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లక్షణాలు మనకు తప్పనిసరిగా గుర్తుకు రావాలి. ఏదంటే అది టక్కన వెళ్ళిపోవాలి, మనకు బ్రెయిన్ ఇమేజెస్ ఉండేసేయాలి. అక్కడ ఏంటంటే 2 పాత్రల వాటర్ తీసుకుంటాం, చిన్న పాత్రల్లో అంటే ఒక పొడవైన పాత్రలో ఒక దానిలోకి వెళ్ళి పోస్తే ఏమైతే పొడవైన పాత్రలో ఉన్న వాటర్ ఎక్కువ అంటాడు. దాన్ని ఏమంటాడంటే మనం తీసుకున్నట్టయితే ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ అంటాం కదా, దాన్ని అంటారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ అనేది ఉంటుంది. ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ఒక ముఖ్య లక్షణం. సో మిత్రులందరికీ కంగ్రాచులేషన్స్, ఇందులో పార్టిసిపేట్ అయిన. సో ఎగ్జామ్ ఈజ్ వెరీ నియరింగ్, మనందరికీ తెలిసిందే. సో దయచేసి ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. తప్పనిసరిగా మీరు ఏం లేదు, సింపుల్గా క్వశ్చన్ 1-2 సార్లు చదవండి, 1-2 సార్లు చదవండి, తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది 11th అవర్ కాబట్టి మనం టెన్షన్ పడద్దు, ట్రై టు బీ కూల్. వచ్చినాయి తప్పనిసరిగా చేస్తాం, రాని అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే రాని క్వశ్చన్లను మళ్ళొకసారి బ్యాంక్ వెళ్ళి కూల్గా మనం 20 క్రాస్ అయితే చాలు. దయచేసి మనం సిటిపి గురించి మాట్లాడినప్పుడు దేనిలో అయినా కూడా 20 క్రాస్ అయిందనుకోండి, సో మీరు విన్ అయినట్టే లెక్క. మిగతా ఏ వచ్చినా బోనస్, అంటే 30కి 30 రావాలి అనుకుందాం, బట్ 20 క్రాస్ అయితే మాత్రం హ్యాపీ. మిగతా ఎన్ని మార్కులు ఎక్కువ వస్తే అంత సంతోషం మనకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. దయచేసి తప్పనిసరిగా మన ఛానల్కు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక సీటెట్ వీడియోలో కలుసుకుందాం. తప్పనిసరిగా మార్క్ టెస్ట్ను ప్రాక్టీస్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.